చూస్తే టీటీడీ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. గత 5 ఏళ్లుగా రివర్స్ టెండరింగ్ విధానం కొనసాగుతోంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఈవో శ్యామలరావు రద్దు చేశారు. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. గత 5 ఏళ్లుగా రివర్స్ టెండరింగ్ విధానం కొనసాగుతోంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఈవో శ్యామలరావు రద్దు చేశారు. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైష్ణవి, తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గత 5 ఏళ్లుగా అమల్లో ఉన్నటువంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీటీడీ రద్దు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు తాజాగా కూడా సరే ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ నిర్ణయం ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్వహణలో మార్పు తెస్తుందని కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో పర్యటించి తిరిగి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఈ ఉత్తర్వులు కూడా వెలువడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే వైపాకా ప్రభుత్వ పాలన అమలులో తెచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ కూడా సరే గత నెలలో కూడా ఏపీ ప్రభుత్వం కూడా సరే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండరింగ్ జీవో నంబర్ 67 కూడా రద్దు చేసింది పేర్కొనింది. అయితే 2019లో జగన్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ కూడా సరే ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. రివర్స్ టెండరింగ్ స్థానంలో పాత ఏదైతే సంప్రదాయంగా చేస్తున్నటువంటి టెండర్ విధానాలు అమల్లోకి చేస్తున్నట్టు కూడా సరే ప్రభుత్వం చెప్పే పరిస్థితి అయితే కూడా. అదే విధంగా అయితే కొద్దిసేపటి క్రితం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ రద్దు చేయడం, ఇదే విధంగా పాత విధానాన్ని అమలు చేసే అవకాశాలు కూడా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. గిరినాథ్, ముందు విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? రైట్, ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే రివర్స్ టెండరింగ్ విధానాలని ఏదైతే రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అదే విధంగా కూడా సరే గతంలో ఏ విధంగా అయితే ఆ పాత విధానం అమల్లో ఉందో ఆ పాత విధానాన్ని కొనసాగించే విధంగా కూడా చేస్తున్న పరిస్థితి అయితే అయితే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి నెయ్యి కొనుగోలుకు సంబంధించి కూడా సరే గతంలో రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో చేశారు. అయితే ఇవన్నీ కూడా సరే పక్కన పెడుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసిన కొద్దిసేపటి క్రితమే అయితే టీటీడీ ఈవో కూడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పూర్తి రివర్స్ టెండరింగ్ సంబంధించిన విధానాన్ని కూడా సరే రద్దు చేస్తూ కొద్దిసేపటి క్రితం కూడా సరే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుమల తిరుపతిలో ఉంది. థ్యాంక్ యూ గిరినాథ్.